హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? టుడే మన రెసిపీ వచ్చేసి అటుకుల గారెలు. 5 మినిట్స్‌లో చేసుకునే ఈ హెల్తీ స్నాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్‌లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, కొద్దిగా సోంపు వేసుకొని మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా మెంతుకూర, కొత్తిమీర, కరివేపాకుని తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ పోసుకొని వాటిని ఆయిల్‌లో వేయించాలి. పచ్చివాసన పోతే చాలా మంచిగా వస్తుంది టేస్ట్. అందుకే కాసేపు ఆయిల్‌లో వేయించాలి. ఆ విధంగా ఆయిల్‌లో వేయించిన కొత్తిమీర, మెంతికూరని తీసి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్నాక ఒక బౌల్‌లో కొద్దిగా అటుకులు తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఆ విధంగా ముద్దలాగా చేసి పెట్టుకున్న అటుకులలో మనం వేయించిన కొత్తిమీర, మెంతం వేసుకొని అందులోనే మిక్సీ పట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చికారం వేసుకొని తెల్ల నువ్వులు వేసుకొని మనం అందులో కొద్దిగా శనగపిండిని యాడ్ చేసుకోవాలి. శనగపిండి కొంచెం వేసుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ కలుపుతూ మిశ్రమానికి సరిపోయే విధంగా ఆ పచ్చికారం, అల్లం అనేది మెంతుకూర, కరివేపాకు, కొత్తిమీర మిశ్రమం అంతా మంచిగా పట్టే విధంగా బాగా పిండిని కలపాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపి ఈ విధంగా ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. చేసి పెట్టుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసి ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక చిన్న చిన్న గారెల్లాగా చేసుకొని అందులో వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అవి ఆయిల్‌లో ఆ విధంగా వేగాక మళ్ళీ మరోవైపు వాటిని టర్న్ చేసుకోవాలి. ఒకవైపే కాలకుండా మరోవైపు కూడా మంచిగా కాల్చుకోవాలి. గోల్డెన్ కలర్‌లోకి వచ్చే వరకు వాటిని కాల్చుకోవాలి. ఆ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక తీసి ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. సో, ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ అటుకుల గారెలు రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.